మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఓకే టీవీ. ప్రస్తుతం మనం లైవ్ లో ఉన్నాము. ఏంటి అంటే డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఫిజీ ఇక్కడికి వస్తున్నారనమాట, విలియం గోవాకే. అండ్ అదే విధంగా మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అయిన విజయేంద్ర ప్రసాద్ గారు ఇద్దరూ కలిసి ఇక్కడ సమావేశం కాబోతున్నారు. అండ్ మన ఇండియాకి మరియు ఫిజీకి సంబంధించిన సంబంధం ఏ విధంగా ఉంది, అదేవిధంగా విద్య, వైద్య, సాంకేతిక విద్యల్లో మన ఇండియా అదేవిధంగా ఫిజీ ఏ విధంగా సంబంధానికి సంబంధించి ఏ విధంగా ఉంది అంటే అభివృద్ధి చెందిందా, లేకపోతే ఇంకా డెవలప్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏదైనా ఏర్పడుతుందా అని చెప్పి చర్చించుకోవడం జరుగుతుంది. అండ్ మన కోవిడ్ పాండమిక్ కి సంబంధించి ఆ రోజుల్లో ఏ విధంగా జరిగింది అంటే ఫిజీకి ఇండియాకి సంబంధించి ఇద్దరి మధ్య బాండింగ్ ఏ విధంగా ఉంది అని చెప్పి, అదేవిధంగా ఫిజీకి సంబంధించి ఇండియా ఏ విధంగా అయితే సహాయం చేసిందో దాన్ని ఇప్పుడు ఖచ్చితంగా చర్చించుకోవడం జరుగుతుంది. అండ్ విద్యకి, వైద్యకి సంబంధించి ఏ విధంగా డెవలప్మెంట్ అనేది ఉంది అని చర్చించుకోవడం జరుగుతుంది. ఇక్కడ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అయిన విజయేంద్ర ప్రసాద్ గారు కూడా ఫిజీకి సంబంధించిన విలియం గోవాకి వీళ్ళిద్దరూ కలిసి మాట్లాడుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఎందరో ప్రముఖులు ఇక్కడికి రాబోతున్నారు అండ్ విఐపీస్ రాబోతున్నారు. అక్కడ వారి మాటల ద్వారా ఏమేమి చర్చించుకోబోతున్నారు, అదేవిధంగా ఎటువంటి అభివృద్ధిని మన ఇండియాకి తీసుకురాబోతున్నారు అన్నది ఇప్పుడు చర్చించుకోబోతున్నారు అనమాట. మరికొద్దిసేపట్లో ఖచ్చితంగా మనం చూడబోతున్నాము. ఆయన ఇక్కడికి రాబోతున్నారు. ఆ చర్చ సమావేశాలు ఖచ్చితంగా చూద్దాం. सर मी साइड सर Run, sir. Down. Start. Rashikar. This is our officer. బయట Bike 2 minutes. మీరు కూర్చో. సో ఇంక ఎనీబడి షాల్స్ ఇస్తే ఎవరన్నా లేదండి నుంచి ఏదైతే మూవీ వస్తుందో అది ఎప్పుడు స్టార్ట్ చేయబోతున్నారు? త్వరలో ఫ్యూ మంత్స్. ఇంకా ఏమేమి ప్రాజెక్ట్స్ వస్తున్నాయి, ఇంకా ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఫీజీ నుంచి? నాకు తెలియదమ్మా, నా వరకు నేను చేస్తాను అన్నట్టు. ప్రస్తుతం ఏమేమి మూవీస్ ప్రాజెక్ట్స్ అవుతున్నాయి? చాలా ఉన్నాయమ్మా, చాలా ఉన్నాయి. లిస్ట్ చాలా పెద్దది ఉంది. జరిగిన డిస్కషన్కి సంబంధించి మన తెలుగు రాష్ట్రాల వాళ్ళకి ఫిజీ నుంచి ఎటువంటి సౌకర్యాలను తీసుకొస్తున్నారు? అంటే తెలుగు రాష్ట్రాల వాళ్ళకి ఫిజీ చిన్న కంట్రీ అండి, వెరీ స్మాల్ కంట్రీ. అంటే నెంబర్ ఆఫ్ ఐలాండ్స్ ఉండే కంట్రీ అనమాట. సో వాళ్ళు ఇక్కడ విజిట్ చేసింది ఏంటంటే మన సహకారం కోరుతున్నారు. మనకు సంబంధించిన ఈ టెక్నాలజీ వైజ్ కానివ్వండి, హాస్పిటల్ కొలాబరేషన్ కానివ్వండి, వాళ్ళకి అంటే ఇది మోస్ట్ ఇండియనైజ్ సిటీ కాబట్టి మీకు చెప్పినట్టుగా మనం 37.5% ఇండియన్స్ అక్కడ ఉంటున్నారు. హిందీ కూడా ఒకనొక అఫీషియల్ లాంగ్వేజ్ అక్కడ. కాబట్టి వాళ్ళకి మనకు భౌగోళికంగా కానివ్వండి, అలాగే మనకు ఇదిగా దూరంగా ఉన్నా కూడా వాళ్ళకి అడిగేది ఏంటంటే కొలాబరేషన్స్ అనమాట. ఇప్పుడు వాళ్ళ హాస్పిటల్ రిలేటెడ్ కానివ్వండి, అలాగే కాలేజ్ రిలేటెడ్ ఎలాగ దీన్ని ముందరికి తీసుకెళ్ళొచ్చు అనే దాని మీద డిస్కషన్ జరుగుతుంది. ఓకే, అదేవిధంగా ఇక్కడ నుంచి ఎటువంటి సదుపాయాలను కోరుకుంటున్నారు ఫిజీ పీపుల్? అంటే ఇక్కడ జరిగిన ఏదైతే రీసెర్చ్ ఉందో, పరిశోధన ఉందో, ఎటువంటి సదుపాయాలు కావాలి అనుకుంటున్నారు? సదుపాయాలు అంటే ఫిజీ పర్సన్స్ వాళ్ళు చాలామంది ఇక్కడ చూస్తే మెడికల్ టూరిజం, మెడికల్ స్టూడెంట్స్ అంటే వాళ్ళ ఎవరైతే పేషెంట్స్ ఉన్నారో వాళ్ళు ఇండియా విజిట్ చేస్తున్నారు అన్నమాట. ఒక చిన్న సర్జరీ కూడా ఒక ఫిజీలో వెరీ ఎక్స్పెన్సివ్. అదే ఇండియాలో 1/5 or 1/6 ఆ సర్జరీ కాస్ట్ అవుతుంది. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేది విజిటింగ్ డాక్టర్స్ కానివ్వండి, అక్కడికి వచ్చి ఈ సర్వీస్ చేసేదాన్ని కొలాబరేషన్, మన ఇండియన్ ఎడ్యుకేషన్, మెడికల్ ఎడ్యుకేషన్తో కొలాబరేట్ అయ్యి అలాంటి కోర్స్ ప్యాటర్న్ రన్ చేయడం, ఇలాంటి మీద డిస్కషన్ జరుగుతుంది. సో ఇక్కడ నుంచి ప్రాసెసింగ్ ఏదైతే ఉందో ఆ సౌకర్యాలని ఫిజీ వరకు తీసుకెళ్ళి అక్కడ డెవలప్ చేయడానికి రెడీగా ఉన్నాం. అవును. ఓకే, ఫైన్ సార్. థ్యాంక్ యూ.